సరస్వతి పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో కాళేశ్వరానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా మంది పుష్కర స్నానమాచరించారు. భక్తుల రద్దీకి తగ్గట్టు బస్సులు లేక జనం అవస్థలు పడ్డారు. భారీ సంఖ్యలో వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. పుష్కరాల్లో పాల్గొనేందుకు గవర్నర్ దంపతులు త్రివేణి సంగమానికి వచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నారు. ఇటు జిష్ణుదేవ్ వర్మ పుణ్య స్నానాలు ఆచరించారు. సరస్వతి పుష్కర ఘాట్ కు 6 కిలోమీటర్ల అవతల వాహనాలను పోలీసులు ఆపుతున్నారు. దీంతో భక్తులు కాలినడకన త్రివేణి సంగమానికి నడిచి వెళ్తున్నారు. రేపటితో పుష్కరాల ముగింపు కావడంతో భారీగా తరలివస్తున్నారు భక్తులు. ఇటు మహారాష్ట్ర మార్గంలో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ఇటు కాళేశ్వరం పుష్కరాలు అయితే చివరి దశకు చేరుకున్నాయి. ఇటు సెలవులు కూడా కావడంతో ఇటు యాత్రికులు కూడా గట్టిగానే వస్తున్నారని చెప్పుకోవాలి. సో మొత్తంగా దీనికి సంబంధించి ఇటు భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రసన్న, మొత్తంగా 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు 50 లక్షల మంది భక్తులు వస్తారు. దాంతో పాటుగా మొత్తానికి 25,000 నుంచి 50,000 వరకు చిన్న చిత్కా వాహనాలన్నీ వస్తాయని అధికారులు భావించి ఆ వైపుగా ఏర్పాటు చేశారు. కానీ గత 2 రోజుల నుంచి ఊహించని విధంగా భక్తులు భారీగా కాళేశ్వర క్షేత్రానికి తరలి రావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల లోపల పోలీసులు నిమగ్నమైనారు. ఇక దాదాపు 4 రోజుల నుంచి అకాల వర్షం కారణంగా విఐపి ఘాట్ దగ్గరలో ఏర్పాటు చేసినటువంటి 5 పార్కింగ్ ప్లేస్లన్నీ కూడా అవన్నీ పంట పొలాలను చదును చేసి పార్కింగ్ ఏర్పాటు చేశారు. అయితే అక్కడ వర్షం పడడంతో పూర్తిగా బురదమయంగా మారి వాహనాలు అక్కడి నుంచి బయటికి రాలేని పరిస్థితి లోపల దాదాపు గంటల సేపు అక్కడనే నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతం అటు కాళేశ్వర పుష్కర్ ఘాట్కు వెళ్లేటువంటి దారి మహాదేవ్పూర్ నుంచి వయా అన్నారం క్రాస్, అక్కడ నుంచి పూసుకుపల్లి మీదుగా ఆ పుష్కర్ ఘాట్ కు 1 వే ఏర్పాటు చేశారు. అటు కరీంనగర్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు మహాదేవ్పూర్ మీదుగా కాటారం మీదుగా చేరుకుంటున్నాయి. సో ఇవన్నీ కూడా అన్నారం క్రాస్ వద్ద 2 దారులు కలిసిపోవడంతో కొంత వాహనాలు భారీగా చేరుకోవడంతో కొంత ట్రాఫిక్ జామ్ అయింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే పుష్కర ఘాట్కు దాదాపు 6 నుంచి 8 కిలోమీటర్ల దూరం లోపల అది కొంత అడవి ప్రాంతాన్ని చదును చేసి పార్కింగ్ ఏర్పడంతో అక్కడి నుంచే భక్తులంతా కూడా కాలినడకన పుష్కర ఘాట్కు వెళ్లి పుష్కర స్నానం చేసేందుకు ప్రస్తుతం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈ వాహనాలన్నీ పుష్కర ఘాట్ వద్దకు వెళ్తే తిరుగు ప్రయాణం కంప్లీట్ గా ఎక్కడొక్కడ వాహనాలు బ్లాక్ అయ్యి భక్తులు పోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయ చర్యలో భాగంగానే సుదూర ప్రాంతాల లోపల పార్కింగ్ ఏర్పాటు చేసి కాలినడకన వెళ్లేందుకు మరోవైపు షటిల్ సర్వీసులు మినీ బస్సులను ఏర్పాటు చేసి భక్తులను పుష్కర్ ఘాట్ వద్ద తీసుకెళ్లేందుకు షటిల్ సర్వీసులను కూడా ఏర్పాటు చేశారు. సో ఈసారి ఊహించిన దానికంటే దాదాపు ఈ ఒక్క రోజే 3,50,000 మంది ఉదయం నుంచే భక్తులు వచ్చినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఇదంతా కూడా అంచనాలకు మించి రావడంతోనే కొంత ట్రాఫిక్ విషయం లోపల ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు. మరోవైపు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా ఇక రేపు పుష్కరాలు ముగుస్తాయి కాబట్టి సండేని పురస్కరించుకొని ఆ వైపు నుంచి కూడా దాదాపు 50 నుంచి 50,000 మంది భక్తులు మహారాష్ట్ర ఏరియా నుంచి అటు మంచిర్యాల, చెన్నూరు వయా చెన్నూరు నుంచి భక్తులు మొత్తం నలుమూల నుంచి రావడంతో కొంత పార్కింగ్ ఏరియా లోపల భారీ స్థాయిలో వాహనాలు అయితే ఎక్కడెక్కడ జామ్ అవుతున్న పరిస్థితి. సో భక్తులకు ఇబ్బంది లేకుండా మాత్రం కాలినడకన వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తానికి ఈ రోజున విఐపీలు రావడము, సండే కావడము, రేపటితో సరస్వతి పుష్కరాలు ముగుస్తుండడంతో కొంత భక్తుల తాకిడి భారీగా పెరిగింది. దీంతో సాయంత్రం వరకు కూడా అదనపు పోలీస్ బలగాలను తీసుకొచ్చి ఆ ట్రాఫిక్ క్లియర్ చేసేందుకైతే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు కూడా గవర్నర్ దంపతులను రిసీవ్ చేసుకున్న తర్వాత పోలీసులతో అసలు భద్రత ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ సంబంధించిన ఏర్పాట్లు, భక్తులు షటిల్ సర్వీసులు పెంచే విధంగా అయితే ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎక్కడైనా వెహికల్స్ జామ్ అయితే మాత్రం వాటిని తొలగించేందుకు జేసీబీలను కూడా తీసుకొచ్చి పూర్తిగా ప్రభుత్వం అయితే సన్నద్ధంగా ఉన్న పరిస్థితితో అంచనాలకు మించి రావడంతో కొంత భక్తులతో అయితే ప్రస్తుతం సరస్వతి పుష్కర్ ఘాట్ అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ప్రసన్న, అయితే వేణు, ఇప్పటికే చూసుకుంటే దాదాపు పుష్కరాలు స్టార్ట్ అయ్యి కూడా 10 రోజులు కావస్తుంది. రేపటితో చివరి రోజు కాబట్టి ఇప్పటి వరకు అసలు ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారనుకోవచ్చు? అసలు ఈ రోజు కూడా ఎక్కువ మంది కూడా హాజరవుతున్నారు కాబట్టి ఇప్పటి వరకు అంచనా ఎంత ఉండొచ్చు అనుకోవచ్చు వేణు?
ప్రధానంగా మొదటి రోజు నుంచి కూడా ప్రతిరోజు 1,50,000 నుంచి 2,00,000 వస్తారంటూ కూడా అధికారులు అంచనా వేశారు. మొత్తంగా ఈ 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు 50 లక్షల వరకు భక్తులు వస్తారన్నటువంటి అంచనాల నేపథ్యంలో ఆ స్థాయికి తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. కానీ కొంత మొదటి వారం రోజుల పాటు కూడా కొంత ప్రతి రోజుకు 1,50,000 నుంచి 2,00,000 మంది భక్తులు రావడంతోనే యావరేజ్ గా వైపు వస్తున్నారంటూ కూడా కొంత పార్కింగ్ ఏరియాకు సంబంధించి 5 చోట్ల దాదాపు 50,000 వాహనాలు పార్క్ స్టేషన్ ఏర్పాటు చేశారు. కానీ గత 4 రోజుల నుంచి కూడా విపరీతంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. విఐపీలతో పాటుగా నలుమూలల నుంచి తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సాల నుంచి కూడా భక్తులు వస్తుండడంతో అక్కడ స్టే చేయడానికి ఓవైపు కాళేశ్వర క్షేత్రం లోపల దర్శనం చేసుకోవడము, అక్కడ సరస్వతి పుష్కర్ ఘాట్ వద్ద పుణ్యస్నానాలతో పాటు పిండ ప్రధానాలు కీలకం కాబట్టి భక్తులు ఒక రోజు స్టే చేస్తున్నారు. దీంతోనే భారీగా రద్దీ పెరుగుతోంది. ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా వాహనాలతో నిండిపోయిన పరిస్థితి. దీంతోనే నిన్నటి నుంచి కూడా నిన్న దాదాపు 2,65,000 మంది వచ్చినట్లుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కానీ అంతకు మించి భక్తులు వచ్చారు. ఈ రోజున ఇప్పటికే ఉదయం 6 గంటల నుంచే వచ్చిన భక్తుల తాకిడితోనే ఇప్పటి వరకు పుష్కర్ ఘాట్ వద్దకు దాదాపు 3 లక్షల పైగా భక్తులు వచ్చారని చెప్తున్నారు. అంటే రాత్రి వరకు ఇంకా సంఖ్య పెరిగి దాదాపు ఈ ఒక్కరోజే 5 లక్షల మంది జనాభా మించే అవకాశం కనిపిస్తోంది. ఇక రేపు చివరి రోజు కావడంతో ఇదే దాదాపు 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అనూహ్యంగా రద్దీ పెరగడంతోనే కొంత ఏర్పాట్ల లోపల అధికారులు కొంత ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ మళ్ళీ ఇప్పుడు కూడా కొంత ఇబ్బంది అయితే ఎదురవుతుంది. మొత్తానికైతే ఇప్పటివరకు ఈ 10 రోజుల పాటు జరిగినటువంటి ఈ పుష్కరాలకు ఇప్పటివరకే 25 లక్షల పైగా భక్తులు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ రోజు రేపటితో పోల్చుకుంటే 40 లక్షల మించే అవకాశం కనిపిస్తోంది. అందుకే ప్రస్తుతం శ్రీధర్ బాబు కూడా రద్దీ పెరుగుతుంది కాబట్టి అటు ట్రాఫిక్ హాస్పిటల్ ఏర్పాట్లు, మంచినీళ్ల వసతి, మెడికల్ ఏర్పాట్లు, అంబులెన్స్లను పెంచడం పూర్తి స్థాయి లోపల దగ్గరుండి ప్రస్తుతం పోలీసు ఎస్పీతోని అదేవిధంగా అక్కడటువంటి మెడికల్ వైద్య సిబ్బందితో కూడా శ్రీధర్ బాబు కొద్దిసేపు క్రితమే మాట్లాడి కొంత వస్తువులు అయితే పెంచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో నూతనంగా పార్కింగ్ ఏర్పాట్లు ఎక్కడ బురద లేని చోట్లలో అటవీ ప్రాంతంలో చదునున్నటువంటి ప్రాంతంలో ప్రధానంగా ఇప్పుడే నూతనంగా పార్కింగ్ ఏర్పాటు కూడా చేస్తూ కొంత 5 నుంచి 8 కిలోమీటర్ల వైపుగా కూడా పార్కింగ్ స్లాట్లు ఏర్పడి సో అక్కడ నుంచి కాలినడకన వచ్చేందుకు ఫ్రీగా భక్తులను సరస్వతి పుష్కర్ తీసుకొచ్చిన షటిల్ సర్వీసులను పెంచేందుకు కూడా ప్రస్తుతం ఉట్టిన ప్రణాళికలు అయితే వేశారు. ఇక మరికొద్ది సేపట్లో ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అంతా క్లియర్ చేసి భక్తులైతే సాఫీగా వచ్చి పుణ్యస్నానాలు చేసేందుకు ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం అయితే సిద్ధంగా ఉంది. ప్రసన్న స్వేను, ఇటు చూసుకుంటే ఇప్పటికే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా వచ్చి అక్కడ స్నానాలు ఆచరించి మరి గుళ్ళో పూజలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు మంత్రి శ్రీధర్ బాబు కూడా అక్కడే ఉండి మరి అటు అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. సో ఏర్పాట్లకు సంబంధించి అక్కడికి వస్తున్న భక్తులు ఏమంటున్నారు? అంటే గత వారం రోజు కూడా మనం చూస్తున్నాం భక్తులు బస్ స్టాండ్ వరకు రావడము, వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేసిన బస్ స్టాండ్ కూడలి అక్కడ నుంచి దాదాపు 2.5 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్లు పుష్కర ఘాట్ ఉంటుంది. తిరిగి అక్కడ నుంచి మళ్ళీ 2.5 కిలోమీటర్లు టెంపుల్ ఉంటుంది. సో ఈ ప్రాంతం అంతా కూడా భక్తులు, ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు నడవడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసి షటిల్ సర్వీస్ నడుపుతున్నారు. దీంతో భక్తులంతా కూడా ఏర్పాట్లకు సరస్వతి పుష్కర రేటు ఏర్పాట్లపై ఇప్పటి వరకు సంతృప్తి వ్యక్తం చేసిన కొంత అకాల వర్షాల కారణంగా కొంచెం పార్కింగ్ ప్లేస్ లోపల ఇబ్బందులు ఎదురవడం, మొత్తం బురదమయంగా మారడంతో తిరిగి వెళ్లే క్రమం లోపల వాహనాలు ఆ బురదలో ఇరుక్కుపోయి కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి. సో ఇదంతా కూడా ఏర్పాట్లలో ఇబ్బందులు లేకున్నా కూడా కొంత ప్రకృతి సహకరించకపోవడం, అకాల వర్షం కారణంగా కొంత ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలు ఎదురాయి. కానీ వచ్చే భక్తులకు పుష్కర్ ఘాట్ వద్దకు ఫ్రీగా రావడము, పుష్కర స్నానాలు చేయడం, అక్కడ నుంచి తిరిగి టెంపుల్కి వెళ్లి టెంపుల్లో పూజలు చేసుకొని అక్కడ నుంచి అర్చనలు చేసుకొని తిరిగి బయటకు వచ్చేంత వరకు కూడా అధికారుల వద్ద ఎటువంటి లోపాలు లేకున్నా కూడా బయట ఉన్నటువంటి ట్రాఫిక్ కొంత సమస్యలు అయితే ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 3 రోజుల క్రితమే 1 వే ఏర్పాటు చేశారు. ఇటు అన్నారం క్రాస్ వద్ద నుంచి డైవర్ట్ చేస్తూ పుస్కులపల్లి, ముద్దులపల్లి నుంచి డైవర్ట్ చేశారు. దాంతో పాటుగా కాటర మహాదేవ్పూర్ నుంచి నల్గొండ హైదరాబాద్ నుంచి వచ్చే వాటి వాహనాలను అటు నుంచి మళ్ళిస్తాం. అంటే ఇదంతా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సునాయాసంగా భక్తులు వెళ్లే ప్రయత్నంలో ఏర్పాట్లు అయితే ఆల్టర్నేట్ ఏర్పాటు చేశారు. కానీ అనూహ్యంగా భక్తులు రావడంతోనే కొంత ట్రాఫిక్ అయితే ఎంత మళ్లింపు చేసినా, ఎంత 1 వే ఏర్పాటు చేసినా కూడా కొంత ఇబ్బంది అయితే ఎదురవుతుంది. మొత్తానికి గంట కూడా శ్రీధర్ బాబు అక్కడే ఉంటూ ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు కాబట్టి అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ దానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ సమస్యలు క్లియర్ చేసే విధంగా ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో అక్కడ నుంచి డైవర్షన్ రోడ్లు ఏర్పడి, ఎందుకంటే అటవీ ప్రాంతం కాబట్టి ఆ జేసీబీల సాయంతో రూట్లు ఆల్టర్నేట్ రూట్లు ఏర్పాటు చేసి అక్కడ నుంచి అయితే ప్రస్తుతం ట్రాఫిక్ మళ్లించి విజయవంతంగా అయితే ఈ ఈ పుష్కరాలను అయితే ముగించేందుకు అయితే అన్ని ఏర్పాటు సిద్ధం చేశారు.